హాయ్ అండి. ఈరోజైతే నేను మా ఆడపడుచు మా మేనకోడలైతే సెంటర్‌కైతే వెళ్తున్నామండి ఏమన్నా కొనుక్కుంటాకి. అలాగే పానీపూరి కూడా తిని వద్దామని ఇంక సెంటర్‌కైతే వెళ్దామని మా మేనకోడలు మేము అనుకున్నామండి. ఇదిగోండి ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అయితే అమ్ముతారు. ఇంక ఇక్కడ ఐస్ క్రీము, 5 స్టార్ చాక్లెట్లు, డ్రింకులు అన్నీ ఫ్రెష్‌గా ఉంటాయండి. మనకి ఎటువంటి ఐస్ క్రీమ్ కావాలన్నా దొరుకుద్దండి ఇక్కడ. ఫస్ట్ ఇక్కడికైతే వెళ్తున్నాం మేము. అయిగోండి ఐస్ క్రీమ్లు చూడండి, మనకు అన్ని రకాల ఐస్ క్రీమ్లు అయితే దొరుకుతాయి. డ్రింకులు అయితే అయిగోండి. అయిగోండి ఈ సైడ్ అయితే ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటాయి. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయండి. ఓట్స్ అన్నీ ఉంటాయండి. మనకు కావాల్సినవి ఏం కావాల్సినవి ఉంటాయండి. ఇంకా అందరూ అయితే ఇక్కడికి వచ్చి తీసుకుంటారండి. ఇంకా మేమైతే కొనుక్కొని అయితే బయటకైతే వచ్చేస్తున్నాము. నేనైతే వీడియో తీస్తున్నాను. ఇంక ఇక్కడ నుంచి పై సెంటర్కి అయితే వెళ్తామండి. ఇంకా మా ఆడపడుచు నేనైతే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సేనండి. మాతో పాటు ఇంకా మేము నలుగురం అయితే ఉండేవాళ్ళమండి. నలుగురం ఫ్రెండ్సేనండి మేము. నలుగురం కూడా చిన్నప్పుడు చక్కగా సైకిళ్ళు వేసేసుకుని ఇవన్నీనైతే తిరిగేసేవాళ్ళమండి. అమ్మ నాన్న పొలం వెళ్ళనిచ్చి సైకిళ్ళు వేసుకుని ఈ సెంటర్కి వచ్చేసి సెంటర్లో గట్ట తిరిగేసేవాళ్ళమండి. ఆ రోజుల్లోనైతే 25 సంవత్సరాల క్రితం అయితే ఇటువంటి పానీపూరి బండ్లు గట్ట ఏమీ ఉండేవి కాదండి. ఇప్పుడైతే ఈ బండ్లు అన్నీ వచ్చినాయి కానీ ఇంకా అప్పుడైతే ఉండేవి కాదండి. మేము సైకిళ్ళు వేసుకుని అమ్మ వాళ్ళ పొలం వెళ్ళనిచ్చి పొలాలు వెళ్ళి ఆ కాయలు ఈ కాయలు వాక్కాయలు చింతకాయలు మామిడికాయలు నారింజకాయలు ఇటువంటివన్నీ తెచ్చుకుని ఇంటి దగ్గర అయితే తినేవాళ్ళమండి. ఇప్పుడు పానీపూరీలు ఇవన్నీ వచ్చేసినాయి కానీ ఇదిగోండి పానీపూరి బండి అయితే ఇదే. ఇంకెక్కడైతే అందరూ వచ్చి ఇక్కడే తింటారండి. చాలా బాగుంటుందండి. రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడైతే పానీపూరి బండి అయితే పెట్టుకున్నారండి. మా ఆడపడుచు నేనైతే ఇక వదిన ఆడపడుచులాగైతే ఉండమండి. చిన్నప్పటి నుంచి మేమిద్దరం అయితే చాలా జతగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు కూడా అలాగే ఉంటామండి. ఏమన్నా కొనుక్కోవాలంటే ఇంకా మేమిద్దరం అయితే బయటకు వచ్చి అయితే కొనుక్కుంటామండి. ఇంకా అలాగే మా నలుగురికి కూడా మేము నలుగురు అయితే ఫ్రెండ్స్ అండి. నలుగురు కూడా ఉన్న ఊర్లోనే ఈ ఊర్లోనే పెళ్లి చేసుకున్నామండి. ఈ ఊర్లోనే సంబంధాలు వచ్చినాయండి మాకు. అలాగే మా ఆయన గారు మా ఆడపడుచుడు ఆయన గారు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు కూడా జతేనండి. అలాగని మాకు ఉన్న ఊర్లో చేసుకున్నామని లవ్ మ్యారేజ్ అయితే కాదండి. పెద్దలైతే కుదిరిసి మాకు చేశారండి చిన్నతనంలోనే. వయసులో మేము ఎలాగుండేవాళ్ళమో అటువంటి గుర్తులు అయితే వచ్చినప్పుడు మేమైతే చక్కగా మా ఆడపడుచు నేనైతే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ఇంకా చిన్నప్పుడు చేసినట్లుగానే అప్పుడప్పుడు మేము పొలాల మీదకైతే వెళ్ళి కాయలు గట్ట తెచ్చుకుని ఇంకా అలా జతగానైతే కూర్చుని అయితే తింటామండి కబుర్లు చెప్పుకుంటా. ఇంకా మాతో పాటు ఉండే ఆ ఇద్దరు అయితే ఇంకా అంతగా అయితే మాతోనైతే కలవలేదు. ఇంకా తర్వాత అయితే చిన్న వయసులోనే మాకు ఉన్న ఊరిలోనే నలుగురికి కూడా పెళ్ళిళ్ళు అయితే అయిపోయినాయండి. ఇంకా వాళ్ళిద్దరు అయితే సరిగ్గా మాతోనైతే ఉండరండి. అప్పుడప్పుడు కలుస్తారు. కానీ ఇంకా మా ఆడపడుచు నేనైతే ఇక చిన్నప్పటి నుంచి ఎప్పుడు విడిపోలేదండి. ఎప్పుడు కలిసే ఉన్నాము. ఈసారి మా నలుగురిని అయితే మీకు ఒకేసారి అయితే చూపిస్తానండి. మా ఆడపడుచుతో కలిసి నాకు పానీపూరి ఇలా తింటుంటే చాలా సంతోషంగా ఉందండి. రోజైతే వర్షం కూడా వచ్చిందండి. ఇలాగ వేడివేడి పానీపూరి తింటుంటే చాలా సరదాగా ఉందండి. మా మేనకోడలతో మా ఆడపడుచుతో కలిసి ఇలా తింటుంటే. ఇదిగోండి ఇక్కడైతే 2 స్వీట్ బండ్లు 2 ఫ్రూట్స్ బండ్లు అయితే ఉంటాయండి. ఈ సెంటర్కేనండి నిడదవోలు జంగారెడ్డిగూడెం బస్సు అయితే వద్దండి. ఇంకా అందరూ అయితే ఇక్కడికి వచ్చేసి బస్సు ఎక్కుతారండి. మాకు ఊరికైతే జంగారెడ్డిగూడెం నిడదవోలు బస్సే ఉంటుందండి. ఇంకా వేరే బస్సులు ఏమీ ఉండవండి. ఇంకెక్కడైతే ఫ్రూట్స్ బండ్లు ఉంటాయి కండి 2 ఇవేనండి. ఫ్రూట్స్ అయితే ఇంకా 2 కొట్లు కాడ ఫ్రెష్గానే ఉంటాయి. అక్కడ ఇక్కడ కూడా తీసుకుంటామండి మేము.
ఇంక ఈరోజు సరదాగా మా మేనకోడలకి మా ఆడబడుసుకి నాకైతే ఇలాగైతే జరిగిపోయిందండి. ఇంకా సరదాగా మేము ఆ కొట్లన్నీ తిరిగి అవన్నీ కావాల్సినవన్నీ కొనుక్కొని ఇంకింటికైతే బయలుదేరిపోయామండి. ఇదిగోండి మేమైతే ఇంటికైతే వచ్చేసామండి. మేము ఏమేమి తెచ్చామో ఇప్పుడైతే మీకు చూపిస్తామండి. చక్కెరకేడి అరటిపళ్ళు తెచ్చామండి, యాప్లికాయలు తెచ్చాము. ఇంకా మా మేనకోడలు అయితే డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుందండి. పిస్తా పప్పు, బాదం పప్పు తీసుకుంది. అయిగోండి కోకు డబ్బాలు అయితే 2 అయితే తీసుకున్నానండి నేను. ఇంకా మా ఇంటికైతే వచ్చేస్తున్నామండి. ఇదిగోండి ఈ అమ్మాయి అయితే మా ఇంటి ఎదురుగుండా ఉండే అమ్మాయి అండి. మా బంధువులే, మాకు దగ్గర వాళ్ళేనండి. ఇదిగోండి కోకు డబ్బాలు అయితే ఇంటికైతే తెచ్చాను.